జై జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై వాసవి. జై వాసవి. జై జై వాసవి. జై జై వాసవి. రామాయణంలో నిన్న మనం రాముడు అడిగాడు, మీ అన్నయ్యకి నీకు ఎందుకు విరోధం వచ్చింది, మొత్తం చెప్తే నేను నీకు సహాయం చేస్తాను, ఆ మొత్తం 100 చెప్పవలసిందని అడిగాడు. అప్పుడు చెబుతున్నాడు ఎవరు, సుగ్రీవుడు. ఎవరంటే మా నాన్నగారికి మేమిద్దరం పిల్లలము, మా అన్నయ్య నేను ఇద్దరము. మా నాన్నగారు ఉన్నంత వరకు మా నాన్నగారు రాజ్యం పరిపాలించారు. నాన్నగారు పరిపాలించిన తర్వాత మా అన్నయ్య పెద్దకుమారుడు కాబట్టి జ్యేష్ఠుడికి వారసత్వం వస్తుంది కాబట్టి మా అన్నకి రాజ్యం అప్పచెప్పాము. నేను యువరాజుగా ఉన్నాను. మా అన్నయ్యకి అన్ని విధాలని సహాయం చేసేవాడిని, ఒక దాసుడిలాగా ఉండేవాడిని. మా అన్నయ్యకి ఆయన చేతి కింద ఆయన ఏది చెప్తే అది చేసుకుంటూ ఎంతో వినయ విధంతో మా అన్నయ్యతో ఉండేవాడిని నేను. అలా ఉండగా ఒకసారి మాయావి అనే ఒక అతను వచ్చి ఒకతనికి వీళ్ళన్నయ్య వారికి తగు వచ్చింది. ఒక స్త్రీ మూలంగా మాయావికి వారికి తగాదా వచ్చింది. తగాదా వస్తే మాయావి ఏం చేశాడు, ఒక రోజు వచ్చి నాతో యుద్ధాన్ని పిలిచాడు. పిలిస్తే వెళ్ళొద్దని చెప్పని నేను చెప్పాను, మా ఆడవాళ్ళు అందరూ కూడా చెప్పారు వెళ్ళొద్దని చెప్పని. అయినా మా అన్నయ్య వెళ్ళలేదు. అతనితో యుద్ధానికి వెళ్ళాడు, మాయావితో యుద్ధానికి వెళ్ళాడు. మా అన్నయ్య ప్రేమగా నేను కూడా వెళ్ళాను, మా అన్నయ్య తోడుగా నేను కూడా వెళ్ళాను. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక బిలంలోకి వెళ్ళిపోయాడు మాయావి. అప్పుడు మా అన్నయ్య కూడా ఆ బిలంలోకి వెళ్తున్నాడు. నేను కూడా బిలంలోకి వస్తాను అంటే మా అన్నయ్య ఏమో నువ్వు రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వచ్చినాక నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు లోపలికి రావద్దని తనలో కొట్టేంచుకున్నాడు, నువ్వు రావద్దని చెప్పని. అప్పుడు బిలం దగ్గర బయట నేను ఉన్నాను, మా అన్నయ్య లోనికి వెళ్ళిపోయాడు. అట్లా ఒక సంవత్సర కాలం గడిచింది. సంవత్సర కాలం నేను ఆ బిలం కొట్టునే ఉండి చూస్తా ఉన్నాను. ఎలాంటి శబ్దాలు లేవు, ఏమీ లేవు. చివరికి సంవత్సరం అయిపోయిన తర్వాత ఒకరోజు సడన్ గా లోపల నుంచి అరుపులు కేకలు అయినప్పుడు పెద్ద రక్తం ఒడికి వచ్చేసింది. మా అన్నయ్య పెద్దగా అరిశాడు. అయితే మా అన్నయ్య చనిపోయాడేమో అని చెప్పి నేను అనుకోని మళ్ళీ ఆ మాయావి వస్తాడేమో మన రాజ్యంలోకి, మళ్ళీ ఏమైనా అరెస్టం చేస్తాడేమో అని చెప్పని పెద్ద కొండరాయిని తీసుకొచ్చి ఆ బిలానికి అడ్డం పెట్టేసి నేను మా అన్నయ్యకి తిరోగాలు వదిలిపెట్టి రాజ్యానికి వచ్చాను. నేను వీళ్ళతో ఈ విషయం ఏం చెప్పలేదు, అయినా కూడా వాళ్ళే తెలుసుకుని నన్ను రాజుగా కూర్చోబెట్టారు. నాకు ఈ రాజ్యం వద్దు, నేను వేలదు, మా అన్నయ్య పేరు మీద ఉంటదని చెప్పానంటే వీళ్ళు వినలేదు. రాజు లేకపోతే రాజ్యం అలకాలం అయిపోద్ది అని చెప్పి నన్ను రాజు చేశాడు. అప్పుడు నేను సింహాసనం కోసం పరిపాలిస్తా ఉన్నప్పుడు కొన్ని రోజులు జరిగిన తర్వాత మా అన్నయ్య వచ్చాడు. వాలి వచ్చి నా మీద చాలా కోపం చూపించాడు. నా రాజ్యం కోసం నన్ను బెలంలో పెట్టి అడ్డం పెట్టి వచ్చేసిన రాజు అని చెప్పి కోపం పడ్డాడు. లేదన్నయ్య, లోపల నుంచి అరుపులు కేకలు వినపడేసరికి నేను సంవత్సరం పాటు అక్కడే ఉన్నాను, ఇంటి వెళ్ళలేదు, ఈ మాట ప్రకారం ఇలా జరిగిందని చెప్పినప్పుడు వినలేదు మా అన్నయ్య. ఆయన ఏమంటాడు, వాళ్ళ అన్నయ్య వాలి నేను లోపలికి వెళ్ళిపోయాను. బిడంలోకి వెళ్ళేటప్పుడు నీకేం చెప్పాను, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను వచ్చినాక నువ్వు ఇక్కడే ఉండని నీ మీద ఒట్టేంచుకున్నాను, నేను నువ్వు ఎక్కడ ఉండో చెప్పి నేను లోనికి వెళ్ళాను. సంవత్సరం వాడు ఎక్కడ దాక్కున్నా నాకు కనపడలేదు, మాయావి దాక్కున్నాడు. సంవత్సరం పాటు ఆ బెలం మొత్తం గాలి నుంచి ఎదిగి వాడిని పట్టుకొని వాడి బంధువులందరినీ చంపేసి నేను బయటకు వచ్చేసరికి కొండ పెద్ద రాయి పెట్టి ఉన్నది బయట రాకుండా. అప్పుడు ఆ రాయిని తీయడానికి నాకు కొన్ని రోజులు పెట్టింది. కాలుతో తన్ని నెట్టి చేసి కష్టపడి ఆ రాయిని తొలగించుకొని వచ్చాను నేను. నువ్వు రాజ్యం మీద ఆశతోటి నన్ను ఇలా చేశావు అని అంటాడు. నమ్మలేదు నా మాట. ఆ నమ్మకుండా నా భార్య లాక్కొని నన్ను సంపాలని ఎంపడబడ్డాడు. నా స్నేహితులందరినీ కూడా జైల్లో పెట్టేశాడు. నన్ను సంపాలని ఎంపడబెడితే మా అన్నకు భయపడి మా అన్న చాలా బలవంతుడు, మా అన్నకు నేను భయపడి భూమండలం మొత్తం తిరిగాను. ఎక్కడ తిరిగినా కూడా ఎక్కడ దాక్కున్నా కూడా తరుకొని వచ్చేవాడు, అనుచరులు పంపించేవాడు నన్ను సంపాలని. అప్పుడు నేను మా అన్నకు భయపడి అలా తిరుగుతూ ఉన్నా, భూమండలం అంతా తిరుగుతూ ఉన్నా. ఇక్కడ ఉన్నానని తెలిస్తే ఇంకోసారి పడితే అట్లా వెళ్ళిపోతే నేను భూమండలం మొత్తం తిరిగాను. ఈ లోపల దుందుబి అనే ఒక అతను మా అన్నయ్య మీద యుద్ధానికి వచ్చాడు, నాతో యుద్ధానికి పిలిచాడు. పిలిస్తే మా అన్నయ్య ఆయనతో యుద్ధం చేశాడు. దుందుబి అంటే పెద్ద పండంత ఆకారం, పెద్ద శరీరంతో ఉంటాడు అనమాట, చాలా బలవంతుడు. ఆయన కదా బలవంతుడు వాలి. అయితే మా అన్నయ్య దుందుబిని చంపేశాడు. చంపేసేసి ఆ చచ్చిపోయిన శవాన్ని అప్పుడు యుద్ధం చేస్తే అంత ఒళ్ళంతా నెత్తుతో అయిపోయి వాడాలు గుచ్చుకుంటాయి కదా, ఆ చచ్చిపోయిన శవాన్ని కాలుతో తనితే 1 యోజనం దూరం వెళ్ళిపోయి ఆ శవము మన మతంగ మహర్షి ఆశ్రమంలో పడింది. ఆశ్రమం మొత్తం కూడా పైనుంచి ఒక శవం పడితే ఆ నెత్తుల్లో ఉన్న గాయాల నుంచి నెత్తులు చిమ్ముది కదా, ఆశ్రమం అంతా నెత్తులు చిమ్మేసింది. అప్పుడు ఆ చవన ఆయనకి కోపం వచ్చింది, మతంగ మహర్షికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఎవరో వాడు ఒక శవాన్ని నా ఆశ్రమంలో పడేశాడు, పవిత్రమైన ఈ ఆశ్రమంలో ఇలా నెత్తులు చింపేశాడు, ఎవరు వాడు అని చెప్పని ఆయన తపశక్తితో చూశాడు. చూస్తే వాలి అని తెలిసి వాలి గనక ఎప్పుడైనా సరే ఈ మతాల వనంలోకి వస్తే అతని తల 1000 ముక్కలే చచ్చిపోతాడని శాపం పెట్టేశాడు. శాపం పెట్టి వాలి అనుచరులు ఎవరు కూడా నా వనంలోకి రాకూడదు, వాడు గనక ఈ మతాల వనంలోకి వచ్చారంటే రాళ్ళు అయిపోతారు అని శాపం పెట్టాడు. శాపం పెట్టి ఈ ఒక్కరోజు ఈ శాపం ఫలించదు, రేపటి నుంచి ఫలిస్తుంది. ఈ రేత్రి పొద్దుగుకే లోపల అతని అనుచరులు ఎవరెవరు ఏ చెట్టు మీద ఏ గోడ మీద ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోండి. రేపటి నుంచి ఈ ఆశ్రమంలోకి అతని అనుచరులు ఎవరు వచ్చినా కూడా రాయైపోతారు అని శాపం పెట్టేశాడు. శాపం పెడితే అక్కడ ఉన్న మా కోతులు ఎన్ని ఉంటాయి కదా వాళ్ళ అనుచరులు వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు.
కిష్కర్కి వెళ్ళిపోయి చెప్పారు ఆయనతోటి ఇట్లా సంగతిని చెప్పారు. అప్పటి నుంచి మా అన్నయ్య ఈ మతంగ వనంలోకి రావడు, ఈ వృషభ పర్వతం మీద రావడు. అందుకని నేను నిర్భయంగా ఈ వృషభ పర్వతం మీద ఈ వనంలో నేను ఉంటా ఉన్నాను. అప్పటి నుంచి అలా జరిగింది మా అన్నయ్యకి. మరి అంత బలవంతుడు మా అన్నయ్య. మరి ఇప్పుడు నా సహాయం చేయాలంటే మా అన్నయ్య చంపేసేయాలి, ఆ రాజ్యాన్ని నా భార్యని నాకు ఇవ్వాలి. మరి అలాంటప్పుడు అంత బలవంతుడు నువ్వు చంపగలవా? నీకు అంత శక్తి ఉన్నదా? మరి ఆ శక్తి ఉన్నదే నాకు తెలవాలంటే నిన్ను పరీక్షించట్లేదు నేను, కానీ మరి నీకు అంత శక్తి ఉందో తెలవాలి కదా మా అన్నయ్య చంపాలంటే. ఇప్పుడు ఆ దుందుబి యొక్క శరీరం ఎండిపోయి ఆ పెద్ద కొండంత శరీరం కదా, ఆ వెముకలు కూడా కొండంత గుట్టం అక్కడ. ఆ గుట్టని నువ్వు తన్యావనుకో, యోజన దూరం పడి తన్యావనుకో, అప్పుడు మా అన్నయ్య ఉన్న బలవంతం నీకున్నదని నేను నమ్ముతాను అని చెప్పంటాడు రాముడితోటి సుగ్రీవుడు. సరే అని చెప్పని అక్కడికి వెళ్ళి ఆ ఎముకల గూడిని ఒక బొడమనేలతో ఇట్లా తినేస్తారు, కాలు కూడా ఎత్తకుండా. అది వెళ్ళిపోయి 3,000 దూరం పడిపోయింది. అప్పుడు పడిపోయింది కరెక్ట్, బాగా సంతోషించాడు. కానీ మళ్ళీ ఆయన ఒక అనుమానం వచ్చింది సుగ్రీవుడికి. మరి అప్పుడు పచ్చి మాంసంతో నెత్తులతో ఉన్న శవము చాలా బరువు ఉంటది. ఇప్పుడు ఆ మాంసం నెత్తులు అంతా ఎండిపోయాక ఎముకలు కూడా అంత బరువు ఉండదు కదా, దానంత బరువు ఉండదు కదా. మరి అప్పుడు నువ్వు ఆయన మన్నే చంపగలుగుతావు, నాకు ఎట్లా నమ్మకం కుదురుతుంది. సరే ఇంకో పరీక్ష పెడతాను. ఈ మధ్య చెట్లు ఉన్నాయి కదా, ఇక్కడ 7 మధ్య చెట్లు ఉన్నాయి. ఆ మధ్య చెట్లని మా అన్నయ్య 7 పీకేసి వాటిని చీల్చి వాటి యుద్ధం చేసేవాడు. మరి నువ్వు ఆ మధ్య చెట్లు ఒక్క బాణం వేసి ఒక్కొక్క చెట్టుని చీల్చావనుకో, అప్పుడు నీకు మా అన్నయ్య ఎంత బలం ఉందని నేను నమ్ముతాను అని చెప్పంటాడు సుగ్రీవుడు. సరే అని చెప్పని రాముడు ఒకే బాణంతో 7 మధ్య చెట్లని చీల్చేసి అది భూమిలోకి వెళ్ళిపోయి ఆ బాణం మళ్ళీ భూమిని చీల్చుకొని పైకి వచ్చేసి రాముడి అమ్ముల పొదలో పడిపోయింది ఆ బాణం, ఒకే బాణం. అప్పుడు అవును బలవంతుడు మా అన్నయ్య చంపుతావు, నాకు నమ్మకం కుదిరింది ఇప్పుడు అని చెప్పి అంటాడు. సరే మీ అన్నయ్య పిలువు యుద్ధం చెయ్యి, నేను మీ అన్నయ్యని అతమారుస్తాను, నీ రాజ్యము నీ భార్యను నీకు అప్పచెప్తాను అంటాడు రాముడు. సరే అని చెప్పి వెళ్ళి వాళ్ళ అన్నయ్య యుద్ధాన్ని పిలుస్తాడు. యుద్ధాన్ని పిలిస్తే వాళ్ళ అన్నయ్య వచ్చి ఇద్దరు అన్నదమ్ములు యుద్ధం చేస్తున్నాడు. రాముడు చెడుచాటు నుంచున్నాడు బాణం వెయ్యాలంటే ఇద్దరు సుగ్రీవుడు వారి ఇద్దరు ఒకే రకం ఉన్నారు. ఒకే రకం మాట గొంతు ఒక రకం ఉంటుంది, మనుషులు ఒక రకం ఉంటారు, వాళ్ళు చేసే ప్రవర్తన అంతా మొత్తం ఒకే రకం ఉంటారు, ఏ మాత్రం తేలేదు. మరి బాణం వేయాలంటే వాడి భార్య ఎవరో సుగ్రీవుడు ఎలా తెలుస్తుంది, అందుకని బాణం వేయలేదు. మరి వారి బలం ముందు సుగ్రీవుడు బలం తక్కువ కదా, ఇక సుగ్రీవుడు తుక్కు కొట్టేశాడు, బాగా ఒళ్ళంతా నెత్తులు కనబెట్టి పొడిచేశాడు. ఇక సరే పారిపోయి భయంతో మళ్ళీ మత ఆశ్రమానికి ఋషభ పర్వతకు వచ్చేసాడు సుగ్రీవుడు. వచ్చేసిన రాముడితో అంటాడు, నువ్వు నమ్మకం దోహం చేశావు, నాకు నువ్వు చంపుతానని చెప్పన్నావు, ఇప్పుడు నా ఒళ్ళంతా పచ్చ చేశాడు మా అన్నయ్య, నువ్వు ఎందుకు చంపలేదు అని అడుగుతాడు సుగ్రీవుడు. అయితే అంటే అయ్యా మీరిద్దరు ఒకే రకం ఉన్నారు, ఏ మాటలో కూడా తేడా లేదు, మనుషుల్లో తేడా లేదు, ఎక్కడ తేడా లేదు, ఇద్దరు ఒకే రకం ఉన్నారు. మరి బాణ వేస్తే ఎవరు కలుగుతుందో నాకు అర్థం కాలేదు, కాబట్టి మీ ఇద్దరికి ఒక గుర్తుండాలి, ఏదైనా ఒక గుర్తుంటే ఆయన సుగ్రీవుడు నాకు అర్థమైంది అని చెప్పి లక్ష్మణ ఒక పూలదానం తెచ్చి మెళ్ళ వేసి సుగ్రీవుడికి అంటాడు. అంటే ఒక పూల చెట్లో తీగిని అన్ని పూలు ఉన్న ఇంత మారు తీగిని తెంపుకొచ్చి చివరి ముడేసి దాన్ని సుగ్రీవుడి మెడలో వేస్తాను. ఇప్పుడు నీకు గుర్తున్నది కాబట్టి ఈ దండం మెడలో ఉంచుకుంటే నీకు ఇది గుర్తున్నది కాబట్టి నేను మీ అన్నయ్య ఎవరో నువ్వెవరో అనిపిస్తుంది, మళ్ళీ తర్వాత దానికి వెళ్ళినప్పుడు నేను జాగ్రత్త పడతానని చెప్తాడు. మిగతాది రేపు. జై శ్రీరామ్.